పార్టీ పవర్ పోయింది. ఆమె కూడా ఓడిపోయింది. ప్రతిపక్షంలో 15 నెలలవుతోంది. నెలకో వివాదం అన్నట్లుగా ఆ మాజీ మంత్రిని కాంట్రవర్సీలు వదిలిపెట్టడం లేదు. ఒకే ఇష్యూ కాకపోతే మరో ఇష్యూలో కార్నర్ అయిపోతున్నారామె. ఇప్పుడు మరో వివాదం మేడం గారికి హెడ్ఏక్గా మారేలా కనిపిస్తోంది. విడుదల రజనీని వివాదాలు ఎందుకు వదలడం లేదు? నోట్ ఫర్ జాబ్ ఎలిగేషన్స్కు రజనీ రియాక్షన్ ఏంటి? వరుస వివాదాల్లో మాజీ మంత్రి విడుదల రజనీ. ఒక ఇష్యూ అయిపోగానే మరో కాంట్రవర్సీ. ఉద్యోగాల పేరుతో మోసమంటూ లేటెస్ట్ ఎలిగేషన్స్. విడుదల రజనీ అనుచరులు కుచ్చుటోపీ పెట్టారని ఫిర్యాదు. మాజీ మంత్రి విడుదల రజనీకి మరో తలనొప్పి వచ్చిపడింది. వైసీపీ హయాంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలువురి నుంచి వసూళ్లకు పాల్పడినట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న రజనీకి ఇప్పుడు ఇంకో చిక్కు హెడేక్గా మారింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేశారన్న ఆరోపణలతో మరోసారి విడుదల రజనీ వార్తల్లోకెక్కారు. వైసీపీ అధికారంలో ఉండగా ఆమె అనుచరులు పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలువురి నుంచి ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారని, ఉద్యోగాలు ఇవ్వకపోగా చంపేస్తామని బెదిరిస్తున్నారని పలువురు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిర్యాదు చేసిన వ్యక్తుల ఆరోపణ ప్రకారం వైసీపీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడుదల రజనీ పనిచేసిన సమయంలో ఆమె అనుచరులు ముఠాగా ఏర్పడి ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వసూలు చేశారని చెబుతున్నారు. చిలకలూరిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిన్నతో పాటు పలువురు విద్యార్థులు, వైసీపీ నేతలు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాదాపు 15 మంది నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేశారని, ఉద్యోగాలు ఇవ్వకపోగా తమను తిరిగి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. 2022లో మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ హామీ మేరకే ఆమె పిఏలు శ్రీకాంత్, రామకృష్ణ, అనుచరులు శ్రీ గణేష్ కు తాము డబ్బు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. డబ్బు వసూలు చేసిన తరువాత ఉద్యోగాలు ఇవ్వలేదని 3 ఏళ్లుగా తిప్పించుకుంటున్నారని వాపోతున్నారు. మాజీ మంత్రి రజనీపై వైసీపీ నేతలు కూడా ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చిలకలూరిపేటలో మాజీ మంత్రి రజనీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్టోన్ క్రషర్ వ్యాపారిని బెదిరించి డబ్బు వసూలు చేశారని ఇప్పటికే ఆమెపై కేసు నమోదైంది. కరప్షన్స్ అలిగేషన్స్ అలా ఉండగానే ఓ టీడీపీ నేతను కస్టోడియల్ టార్చర్ పెట్టారన్న కేసు ఆమెను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ఉద్యోగాల పేరుతో మోసం వ్యవహారంలోనూ బాధితులు మాజీ మంత్రి పేరును ప్రస్తావిస్తుండడం హీట్ పుట్టిస్తోంది. చిలకలూరిపేటలో ఓ క్వారీ యజమానిని బెదిరించి రజనీ 2 కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. ఈ వసూళ్లే కాదు, చిలకలూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి 1,16,00,000 రూపాయల కమిషన్ తీసుకున్నారని విడుదల రజనీపై అలిగేషన్స్ ఉన్నాయి. ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట. దీంతో పోలీస్ కేసు నుంచి తప్పించుకున్నారు రజనీ. ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ మల్లుల రాజేష్ నాయుడు నుంచి దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆయన కొన్నాళ్లు రోడ్డెక్కారు. ఇలా ఆమెకు వరుస కేసులు, అలిగేషన్స్ తలనొప్పిగా మారాయి. ఏకంగా వైసీపీ డిజిటల్ బుక్ కూడా విడుదల రజనీపై ఫిర్యాదులు అందాయి. 2022లో తన ఇల్లు, కారుపై మాజీ మంత్రి దాడి చేయించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం డిజిటల్ బుక్ యాప్లో కంప్లైంట్ చేసి రిసిప్ట్ తీసుకోవడం అప్పట్లో చర్చకు దారితీసింది. ఇప్పుడు ఉద్యోగాల పేరుతో మోసమంటూ కొత్త వివాదం తెర మీదకు రావడం, ఏకంగా ఎస్పీకే కంప్లైంట్ వెళ్లడంతో పోలీసులు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.